హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఆవు నిజాయితీకి మెచ్చి సింహం ఎలా వదిలేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు నివసించేవి. ఆ అడవికి రాజు ఒక పెద్ద బలమైన సింహం. దాని పేరు సింహరాజు. సింహరాజు చాలా శక్తివంతుడు. అడవిలో ఎవరికి దానికి ఎదురు చెప్పలేరు. కానీ దానికి ఒక చిన్న లోపం ఉండేది. దానికి ఎక్కువగా అహంకారం ఉండేది. ఆ అడవిలో నేనే రాజు, నా మాటే చట్టం అనుకుంటూ తరచూ గర్జించేది. అదే అడవికి దగ్గరలో ఒక గ్రామంలో గౌరీ అనే ఆవు ఉండేది. గౌరీ చాలా మంచిది. ఆ గౌరీ అనే ఆవుకు చిన్న పిల్ల కూడా ఉంది. దాని పేరు చిన్ను. గౌరీ తన పిల్లను చాలా ప్రేమగా చూసుకునేది. ఒక రోజు ఉదయం గౌరీ తినుకుంటూ అడవిలోకి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ గడ్డి చాలా పచ్చగా ఉండడం చూసి అక్కడికి తినడానికి వెళ్ళిపోయింది. అప్పుడే ఒక పెద్ద గర్జన వినిపించింది. అది సింహరాజు. సింహం గౌరీని చూసి, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది అని అనుకుంటుంది. సింహం ఆవుని చూసి గట్టిగా గర్జించింది. అప్పుడు గౌరీ చాలా భయపడింది. కానీ వెంటనే తాను ప్రశాంతంగా ఉండాలని అనుకుంటుంది. రాజా, నన్ను కాపాడండి, నన్ను వదిలేయండి, నన్ను తినకండి అని అంటుంది. అప్పుడు సింహరాజు, నిన్నెందుకు కాపాడాలి, నువ్వు నా ఆహారం అని చెబుతుంది. గౌరీ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. రాజా, నాకు ఒక చిన్న పిల్ల కూడా ఉంది. అది నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి చివరిసారి పాలు ఇచ్చి వస్తాను. నేను మాట తప్పను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది. అప్పుడు సింహం, సరే వెళ్ళు, కానీ నేను ఇక్కడే ఉంటాను, నువ్వు మళ్ళీ వెంటనే వచ్చేయాలి అని అంటుంది. అప్పుడు ఆవు అక్కడి నుండి వెళ్తుంది. గౌరీ అలాగా తన గ్రామానికి వెళ్తుంది. గౌరీని చూడగానే చిన్ను చాలా సంతోషపడుతుంది. చిన్ను ఇలా అంటుంది, అమ్మ ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అని అడుగుతుంది. గౌరీ దాన్ని ప్రేమగా చూసి ఇలా చెప్తుంది, నేను గడ్డిని మేయడానికి అడవిలోకి వెళ్ళానమ్మా అని చెప్తుంది. గౌరీ మనసు చాలా బాధతో ఉంటుంది. చిన్ను అడుగుతుంది, అమ్మ ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అంటుంది. గౌరీ నెమ్మదిగా అంటుంది, నాన్న, నేను సింహానికి మాట ఇచ్చాను, మళ్ళీ వెళ్ళాలి నేను. అలా గౌరీ జరిగిన విషయం అంతా చిన్నుతో చెప్తుంది. అప్పుడు చిన్ను ఏడవడం మొదలు పెడుతుంది. అమ్మ వెళ్ళొద్దు వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను కావాలంటే నీతో అని అంటుంది. అప్పుడు గౌరీ చిన్ను ఇద్దరు కలిసి ఆ సింహం దగ్గరికి బయలుదేరతారు. గౌరీ ఇంకా చిన్ను వెళ్ళేసరికి సింహం అక్కడే ఉంటుంది. సింహం గౌరీని చిన్నుని చూసి ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా తిరిగి వచ్చావా? అంతేకాదు, నీ పిల్లతో వచ్చావా అని అంటుంది. నేను మాట తప్పను మహారాజా, అందుకే తిరిగి వచ్చాను. నా పిల్ల కూడా వస్తానంటే తనను కూడా నా వెంబడి తీసుకొని వచ్చాను. ఇక నుండి నా పిల్లను జాగ్రత్తగా చూసుకోండి మీరే అని అంటుంది. అప్పుడు ఆ మాటలకి సింహం ఆశ్చర్యపోతుంది. ఇంత నిజాయితీ, ఇంత ప్రేమనా అని అనుకుంటుంది. అప్పుడు సింహం నెమ్మదిగా ఇలా చెప్తుంది, గౌరీ, నేను నిన్ను తినలేను. నీ నిజాయితీ నా హృదయాన్ని మార్చింది. ఇక మీదట నువ్వు నీ పిల్ల నా రక్షణలో ఉంటారు అని చెప్తుంది. అప్పుడు చిన్ను ఆనందంగా ఎగిరి గంతులేస్తుంది. అమ్మ, మనం బ్రతికిపోయామని అంటుంది. అడవిలోని ఇతర జంతువులు కూడా ఆ వార్త విని సంతోషపడ్డాయి. ఆ రోజు నుంచి సింహరాజు మారిపోయింది. ఆ రోజు నుంచి గౌరీ మరియు చిన్ను సింహం రక్షణలో సంతోషంగా ఉన్నాయి. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? నిజాయితీ మాట నిలబెట్టుకోవడం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ప్రేమ మరియు నమ్మకం కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలరు. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ BRR TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.